రేపు ఆషాఢ గురువారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు అపర కుబేరులు అవుతారు. మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెట్టాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న నీతి కథను విందాం. పూర్వం భూపతి అనే ఒక వర్తకుడి వద్ద చలమయ్య అనే పనివాడు పనిచేసేవాడు. తనకు ఒకేసారి ధనవంతుడు కావాలనే దురాశ కలిగింది. పరంధామయ్య అనే వ్యాపారితో చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి ఓ పథకం రచించారు. యజమాని పేరిట ఓడలో వచ్చిన సరుకును దొంగతనంగా పరంధామయ్యకు అమ్మేశాడు చలమయ్య. ఖాళీ ఓడను ముంచేసి సరుకు కూడా నీటిలో మునిగిపోయిందని యజమానిని నమ్మించాడు. అనుమానం రాకుండా నకిలీ సాక్ష్యాలను సృష్టించాడు. కొద్ది రోజులయ్యాక భూణపురం చేరాడు చలమయ్య. ఏమీ లేనివాడిలా నటిస్తూ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కానీ భూపతి పరిస్థితి తారుమారు కావటంతో లంకంత ఇల్లును అమ్మి అప్పులు తీర్చేసి అద్దె ఇంట్లో ఉండసాగాడు. ఒకరోజు భూపతి భార్యకు జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు అవసరమయ్యింది. గతంలో తన దగ్గర పనిచేసిన చలమయ్య ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాడని తెలిసి అతడి వద్దకు వెళ్ళి పరిస్థితి వివరించి అప్పు అడిగాడు. తన వద్ద అంత డబ్బు లేదని తప్పించుకున్నాడు చలమయ్య. భార్యకు వైద్యం ఎలా చేయించాలో తెలియక నిరాశతో వెనుదిరిగి వస్తున్న భూపతికి కాలిబాటలో స్పృహ తప్పిపడి ఉన్న ఓ మనిషి కనిపించాడు. అతని పక్కన చిన్న మూట పడి ఉండటం చూసి దాన్ని తెరిచాడు. అందులో వజ్రాలు ఉండటంతో భద్రంగా నడుముకు దోపుకున్నాడు. పడిపోయిన వ్యక్తిని వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి చికిత్స చేయించాడు. మరుసటి రోజు కోలుకున్నాక అతను వజ్రాల వ్యాపారి అని గుర్రం బగ్గి చెడిపోవటంతో నడుచుకుంటూ వెళ్తూ మూర్ఛతో పడిపోయినట్లు తెలుసుకున్నాడు. తనకు దొరికిన వజ్రాల మూటను అతనికి ఇచ్చాడు భూపతి. భూపతి దయాగుణానికి నిజాయితీకి వజ్రాల వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడావు, నాకు చాలా సంపద ఉంది, ఇది నువ్వే ఉంచుకో అని మూటను బలవంతంగా అతడి చేతిలో పెట్టాడు వ్యాపారి. ఆ వజ్రాలు అమ్మగా వచ్చిన ధనంతో భార్య జబ్బు నయం చేయించాడు భూపతి. మిగిలిన సొమ్ముతో కొత్తగా వ్యాపారం ప్రారంభించి తక్కువ సమయంలోనే ధనవంతుడయ్యాడు. ఒకరోజు చలమయ్యకు పరంధామయ్యకు మధ్య లెక్కల్లో తేడా రావటంతో గొడవపడ్డారు. దాంతో పరంధామయ్య పరుగున భూపతి వద్దకు వచ్చాడు. గతంలో చలమయ్య తనకు సరుకు అమ్మి ఖాళీ ఓడను ముంచేసి చేసిన మోసాన్ని వివరించాడు. చలమయ్య చేసిన నమ్మక ద్రోహానికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలనుకున్నాడు భూపతి. కానీ అప్పటికే చలమయ్య వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఒకరోజు సిద్ధయ్య అనే ఒక వ్యక్తి చలమయ్య దగ్గరకు వచ్చాడు. తనది చంద్రగిరి అని, తన వద్ద విలువైన పుష్పగిరి వజ్రం ఉన్నదని, తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాలనుకుంటున్నానని చెప్పాడు. 1,00,000 వరహాలకే ఇస్తానన్నాడు. తాను వజ్రాల వ్యాపారి కాకపోవటంతో వద్దన్నాడు చలమయ్య. మరునాడు భూపతి భూణపురం వెళ్ళాడు. పథకం ప్రకారం చలమయ్య ఇంటి ముందు నుంచి వెళ్తూ అతడి కంటపడ్డాడు. ఇద్దరూ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. తాను పుష్పగిరి వజ్రం కోసం తిరుగుతూ ఉన్నానని, 3,00,000 వరహాలకు కొనేందుకు ఓ వర్తకుడు సిద్ధంగా ఉన్నాడన్నాడు. ఆ వజ్ర సమాచారం తెలిస్తే చెప్పాలని, తాను 2,00,000 వరహాలకు కొంటానని మాటల మధ్యన చెప్పి వెళ్ళిపోయాడు భూపతి. సిద్ధయ్య దగ్గర నుంచి ఆ వజ్రాన్ని 1,00,000 వరహాలకు కొని భూపతికి అమ్మితే రెట్టింపు లాభం వస్తుందని ఆశపడ్డాడు చలమయ్య. ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మి చంద్రగిరి వెళ్ళాడు. ఊరి పొలిమేరలోనే సిద్ధయ్య కనిపించాడు. 1,00,000 వరహాలతో ఆ వజ్రాన్ని తీసుకున్న చలమయ్య అటు నుంచి అటే భూపతి వద్దకు వెళ్ళాడు. వజ్రాన్ని కొంటానన్న వర్తకుడి ఆచూకీ తెలియటం లేదు. ఇప్పుడు దాన్ని తీసుకుని నేనేం చెయ్యాలి, ఎవరికైనా అమ్ముకో అన్నాడు భూపతి. ఆ వజ్రాన్ని అమ్మే క్రమంలో అది నకిలీదని తెలుసుకున్నాడు చలమయ్య.
మోసపోవటంతో నెత్తి నోరు బాదుకుంటూ చంద్రగిరి వెళ్ళగా అక్కడ సిద్ధయ్య పేరుతో ఎవ్వరూ లేరని తెలుసుకున్నాడు. ఆస్తులన్నీ పోవటంతో చెలమయ్యకు పూట గడవటమే కష్టమైపోయింది. ఒకప్పుడు తన యజమాని భూపతికి చేసిన ద్రోహం గుర్తొచ్చింది. పశ్చాత్తాపడ్డాడు. ఇంకెప్పుడూ దురాశకు పోవద్దని, ఎవరినీ మోసగించుకోవద్దని అనుకుంటూ పని కోసం బయలుదేరాడు. ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటాడు. ఆషాఢమాసంలో వచ్చే గురు శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే అధిక ఫలితం వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆషాఢమాసంలోని గురు శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆషాఢ గురువారాలలో ఆడవారు భక్తిగా లక్ష్మీ పూజ చెయ్యాలి. ఆషాఢ గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చెయ్యాలి. తప్పనిసరిగా పూజ చెయ్యాలి. ఆషాఢ గురువారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి మల్లెపూల మాలతో అలంకరించుకోవాలి. పాల పొంగలిని నివేదన చేసుకోవాలి. అలాగే శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి కూడా. ఆషాఢ గురువారం రోజు నానబెట్టిన శనగలను లక్ష్మీదేవి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టాలి. ఆడవారు ఈ శనగలను ప్రసాదంగా స్వీకరిస్తే మహాపుణ్యం వస్తుంది. ఆషాఢ గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు గురుబలం కూడా పెరుగుతుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ గురువారం రోజు లక్ష్మీదేవిని భక్తిగా పూజించి అమ్మవారి ఫోటో ముందు శనగలను అంటే నానబెట్టిన శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. అంతేకాదు ఆషాఢ గురువారం రోజు ఆడవారు ఏ రూపంలో అయినా సరే శనగలను ఆహారంగా స్వీకరిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, గురుబలం పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. కానీ ఒక్క లక్ష్మీదేవినే కాకుండా విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటోకి పూజ చేయాలి. ఎప్పుడైనా సరే అయ్యవారితో కలిసి ఉన్న అమ్మవారిని మాత్రమే పూజించాలి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆషాఢ గురువారాలలో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి శనగలను ప్రసాదంగా తిన్నారంటే మీ శరీరానికి అద్భుతమైన శక్తి వస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా మీరే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం వస్తుంది. అమ్మవారే మీకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఆషాఢ గురువారం రోజు ప్రతి ఒక్కరూ కూడా శనగలతో ఈ విధంగా పరిష్కారం చేసి సమస్యలను తొలగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గురువారానికి అధిపతి గురువు. గురువారానికే లక్ష్మీవారం అని పేరు. ఎందుకంటే గురువారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. గురువారం రోజు చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకునేవారు గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు ఈ పువ్వును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి గురువారం రోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ పువ్వు ఏమిటి? ఈ పువ్వుతో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ను అంటే కమలం పువ్వులను ఇంటికి కొని తెచ్చుకోవాలి. కమలం పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెలుసు. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు గురువారం రోజు చక్కగా ఒక కమలం పువ్వును తెచ్చుకొని ఒక గాజు బౌల్లో కానీ లేదా వేరే ఏ బౌల్లో అయినా సరే నీటిని పోసి ఆ నీటిలో ఈ కమలం పువ్వుని వేసి ఇంట్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే ఆ సమస్యలు, రుణబాధలు, నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలా ప్రతి గురువారం చేస్తే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. చాలా మంచిది. కాబట్టి ప్రతి గురువారం ఒక కమలం పువ్వును ఇంటికి తెచ్చుకొని బౌల్లో వేసి ఆ బౌల్ను నార్త్ ఈస్ట్లో అంటే
ఈశాన్యంలో పెట్టండి. లక్ష్మీ అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ మీకు కమలం పువ్వు దొరక్కపోతే వేరే ఏదైనా పువ్వును తెచ్చుకుని నీటిలో వేసి ఈశాన్యంలో పెట్టండి. ప్లాస్టిక్ పువ్వులు కాదు, న్యాచురల్ పువ్వులు మాత్రమే ఈ పరిహారానికి కావాలి. ప్రతిరోజు ఈ పరిహారం చేస్తే మరీ మంచిది. ప్రతిరోజు కుదరని వారు కనీసం గురువారం రోజు లేదా శుక్రవారం రోజు అయినా సరే కమలం పువ్వు తెచ్చుకొని నీటిలో వేసి ఈశాన్యంలో పెట్టండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మీరు కూడా కమలం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి.